హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు రాధా. ఏ ఊరు నుంచి వచ్చారు రాధా గారు? బళ్ళారి. ఓకే, అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? సూపర్. మా సైడ్ ఇట్లా వంటలన్నీ లేవు. మా సైడ్ వేరే వంటలు, ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫుడ్ కానీ. ఇక్కడ ఎల్లిపాయ యూజ్ చేయరు. మేముగా చెయ్యం అసలు. నమస్తే అండి, మీ పేరు? సవిత అంతడి. ఏ ఊరు నుంచి వచ్చారు? బళ్ళారి నుంచి వచ్చినాము. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. మా సైడ్ కూడా ఇలాగే చేయాలని అనిపిస్తుంది. హర్తాల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అవుతుంది. మీరు? మేము 2 days అయింది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? సంతోష్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? నాట్ బ్యాడ్, బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగానే ఉంది. మీ పేరు? శైలజ. ఓకే, కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఫస్ట్ టైం ఇది. ఎవరు చెప్పారు కడతాలకు వస్తే బాగుంటుంది అని? ఇక ఇక్కడ మా ఊళ్ళో అందరూ అన్నారు, వచ్చి చూద్దామని. అంటే మీ పేరు? శ్రీనివాస్. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్. మీ పేరు? సరస్వతి. ఏ ఊరు నుంచి? ఉదాన్ పోచంపల్లి. సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి మేడం. అదృష్టం. ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు? చాలా బాగుంది. ఓకే. మీ పేరండి? నా పేరు మంజుల మేడం. ఎలా ఉంది అన్నప్రసాదాలు? సూపర్ ఉన్నాయి మేడం, అద్భుతం. నేనైతే ఫస్ట్ టైము అసలు పొంగిపోతున్నా నిజంగా. ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంది. కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఇదే ఫస్ట్ మేడం, ఇవాళే వచ్చిన, కానీ జన్మ ధన్యమైంది మేడం. వీళ్ళందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇంత మంచి ఎక్కడైనా పెడతారా ఇంతమందికి? చాలా అద్భుతంగా ఉంది. పిరిమిడి అయితే కళ్ళు సరిపోవట్లేదు మేడం. గంట సేపు కూర్చున్నా అక్కడే ఉండాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఓకే, కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 3 days అవుతుంది. మీకు ఒక అగ్ని పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. రెడీయా? పక్కా అడిగేస్తుందా మరి? అయితే ఈ రోజు అన్నప్రసాదం ఏం పెట్టారు? అమృతాహారం ఇది ఈరోజు. ఓకే, స్పెషల్ ఏంటి ఈ రోజు? పేర్లు చెప్పండి. దుంపల కూర పెట్టారు, అరటిపండు పెట్టారు, మన స్వీట్ పెట్టారు. అమృతాహారం చాలా చాలా బాగుంది. అమృతాహారం. ఇంకొకటి మర్చిపోయారు, అరటిపండు పెట్టలేదా? అరటిపండు పెట్టారు. మరి చెప్పలేదే. సారీ, మర్చిపోయాను. అంటే అమృతాహారం తిన్నాం కదా, మర్చిపోవచ్చు. అమృతాహారం ఇంటి కూడా కూడా భోంచాలి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు లక్ష్మణ్. ఏ ఊరు నుంచి వచ్చారు? మాదారం. ఓకే, కడతాల వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కడతాలక ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇవన్నీ ఓకే, సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గౌరీ అండి. ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు? కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి. ఓకే, అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ప్రతిదీ చాలా పవిత్రమైనది ఇక్కడ. ఎందుకంటే ఆహారం అనేది మనకి చాలా అంటే ఏ ఊరు నుంచి మనకి కడతాలు వచ్చారు? కృష్ణా జిల్లా అమ్మతో సమానం. ఓకే, దీన్ని అన్నప్రసాదాలు వేస్ట్ అన్ని చేయకూడదు. ఎలా ఉన్నాయి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ప్రతిదీ అన్నం పరబ్రహ్మ స్వరూపమే. పత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు జర్నీ ఉంది. సార్ అప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, మీకు ఎంత కావాలంటే అంతే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు, తర్వాత పారేసేది వేరే వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకనే అన్నాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు అని చెప్పేవాళ్ళు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? కడతాల. వరంగల్ నుంచి వచ్చాము. పత్రి గారు అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? సూపర్. సిస్టమాటిక్ కూడా బాగా నచ్చింది మాకు చాలా. మేము కల్పవరం కాడికి పోయినాం, అక్కడ తర్వాత ప్రతిదీ ఇట్లా అంటే సిస్టమాటిక్ బాగా పత్రి గారు ఉన్నప్పుడు ఫుడ్ పెట్టడం కూడా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? సిస్టమాటిక్ బాగా నచ్చింది మాకు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుండి. కాకినాడ నుంచి వచ్చారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? చాలా బాగున్నాయండి, మనం ఊహించలేనంత దీనిగా ఉన్నాయి. కూడా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, మీ పేరు? నమస్తే మేడం, మాది ఏ ఊరు బెల్లంపల్లి. నుంచి నా వచ్చారు? పేరు కౌసల్య. కాకినాడ నుండి. చాలా కాకినాడ బాగున్నాయి నుంచి మేడం. వచ్చారు. సో మంచిగా ఎలా మా ఉన్నాయి వంటలు ఇక్కడ మాట్లాడండి అన్నప్రసాదాలు? చాలా బాగున్నాయండి, మనం మా తల్లిగారి ఊహించలేనంత ఇల్లు దీనిగా కడతారు. ఉంది. 11 రోజులు పండగ మాకు. మా తల్లిగారి ఇంటికన్నా ఉండవు, ఇట్లా మంచిగా అనిపిస్తాయి ఇక్కడికి వస్తే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుండి. కాకినాడ నుంచి వచ్చారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? ఏ చాలా సమస్య లేదు. బాగున్నాయండి, మనం ఇంత మంచి ఊహించలేనంత భక్తి దీనిగా సార్ ఉంది. మాకు మంచి అనుభూతి ఇచ్చిండు. భోజనాలు ఉండడానికి కాకినాడ పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాకినాడ నుంచి వచ్చారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? చాలా నమస్తే అండి, మీ పేరు? బాగున్నాయండి, మనం ఊహించలేనంత దీనిగా ఉంది. లక్ష్మి అండి, మేము ఖమ్మం నుండి వచ్చాము. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏ ఊరు నుంచి వచ్చారు? కాకినాడ నుండి. కాకినాడ నుంచి వచ్చారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? చాలా గురుదేవులందరికీ కూడా నా బాగున్నాయండి, యొక్క మనం ఆత్మ ఊహించలేనంత ప్రణామాలండి. దీనిగా ఉన్నాయి. నమస్తే, మీ పేరు? నా పేరు సుజన, పొద్దుటూరండి. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? సో ఎలా ఉన్నాయి చాలా ఇక్కడ చాలా అన్నప్రసాదాలు? బాగున్నాయి. మేము చాలా 16 ఏళ్ళ బాగున్నాయండి. నుంచి మనం కైలాసపురికి ఊహించలేనంత వస్తున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ కడతాలకు వచ్చి మీరు ఎన్ని రోజులు అవుతుంది? మేము 11 రోజులు ఉంటున్నాము. ఏ ఊరు నుంచి వచ్చారు? 21 వచ్చాము. థ్యాంక్ యూ. నుంచి వచ్చారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? తారీఖు చాలా వచ్చామండి. బాగున్నాయి. లాస్ట్ వరకు ఉంటాము.
అన్ని కూడా చాలా నమస్తే అండి. క్రమశిక్షణగా ఉన్నాయండి. ఏ ఊరు నుంచి ఎక్కడ వచ్చారు? చూసినా కూడా నుంచి ఏ వచ్చారు? మాత్రం సో కూడా ఎలా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ లేకుండా అన్నప్రసాదాలు? చాలా బాగున్నాయండి. మనం ఊహించలేనంత దీనిగా ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ Thank you. నమస్తే, మీ పేరు? నా పేరు శిరీష అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? కడతారు. కడప డిస్ట్రిక్ట్ ముద్దునూరు నుంచి వచ్చాను. ఈ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, అంత హెల్తీ ఫుడ్. వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? అవి కూడా చాలా బాగున్నాయండి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జి శ్రీలక్ష్మి. ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాము సేవాదాల కోసం. అక్కడి నుంచి 100 మంది వచ్చాము. అందరు ఇక్కడే ఉన్నారు, స్టే చేసి. కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము 20వ తారీఖే వచ్చినాం. అన్న ప్రసాదాలు బాగున్నాయి, అకామిడేషన్ చాలా బాగుంది, చలి లేకుండా, బాత్రూమ్స్ అవి నీట్ గా ఉన్నాయి. ఇక్కడ మన ఇంటికన్నా ఎక్కువగా సౌకర్యవంతంగా ఉందని మేము సంతోషిస్తున్నాం. జై పత్రిజీ, జై థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? ఇబ్బంది లేకుండా థ్యాంక్ యూ. మానపాడు ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు? మానపాడు నుంచి థ్యాంక్ యూ. కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము 7వ సంవత్సరం 7వ సంవత్సరం. ఎక్కడ చూసినా నమస్తే అండి, మీ పేరు? మాత్రం కూడా ఇబ్బంది లేకుండా థ్యాంక్ యూ. ఏ ఊరు నుంచి వచ్చారు? సేవ చేస్తున్నారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కడతాలకు వచ్చి వస్తూ ఉంటాను, ఈ రోజు వచ్చాను. ఎక్కడ చూసినా Thank కూడా you. ఎక్కడ నమస్తే, చూసినా మీ కూడా పేరు? ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఏ ఊరు నుంచి వచ్చారు? నేను మైసూర్ చాలా కర్ణాటక నుంచి కడతాలకు వచ్చి ఎన్ని రోజులు? అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? క్రమశిక్షణగా ఉన్నాయండి. ಫುಡ್ ಎಕ್ಕಡ ನನಗೆ చూసినా ಯಾವಾಗ್ಲೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಎಕ್ಕಡ ಕಟ್ಟಲೆ చూసినా ಕೂಡ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಬ್ಬಂದಿ ಆಗೋದಂದ್ರೆ ಊರ್ నుంచి వచ్చారు? ಲಿಟ್ರಲಿ ಲೈಕ್ ಒಂದು ಡಿವೈನ್ ಅಮೃತ ತರನೇ ಇರುತ್ತೆ. ಸೊ ಏನೇ ಇದ್ರೂ ಅಷ್ಟೇ like ಪ್ರಸಾದದಲ್ಲಿ ಖುಷಿಯಿಂದ ಎಲ್ಲ ఉన్నాయి? ಅದನ್ನ ನಾನು ಏನ್ ತಿಂದ್ರು ಅಷ್ಟೇ ಹ್ಯಾಪಿ ಫೀಲ್ ಅದರಲ್ಲಿ ದಿಸ್ ಟೈಮ್ so many varieties ಊರ್ and నుంచి today's వచ్చారు? halwa it was very awesome. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಂಡ್ ಡೈಲಿ ಪ್ರಸಾದದಲ್ಲಿ ಡಿಫರೆಂಟ್ ಎಲ್ಲ ಟೈಪ್ ಆಫ್ ఉన్నాయి? ಸ್ವೀಟ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂಡ್ ಫುಡ್ ಎಷ್ಟೊಂದು ಯಾವಾಗ್ಲೂ ಇಲ್ಲಿ ರಸಂ ಸಾಂಬಾರ್ ಸೋ ಮೆನಿ ಆಪ್ಷನ್ಸ್ ಅಂಡ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಊರ್ నుంచి ಅಂಡ್ వచ్చారు? ವೆರಿ ಬ್ಲಿಸ್ಫುಲ್ టు హ్యావ్ ఫుడ్ ఓవర్ హియర్ కర్ణాటక నుంచి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? సో మీరు ఏ ಊರು నుంచి వచ్చారు? కడతారు. ನನಗೆ ಯಾವಾಗ್ಲೂ ಇಲ್ಲಿ ಕಟ್ಟಲೆ ఇక్కడ ಅನ್ನಪ್ರಸಾದಾలు ಅన్నీ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆನಾ? ಊರು నుంచి వచ్చారు? ಸಕ್ಕತ್ತಾಗಿದೆ. ಮೈಸೂರು ಎಲ್ಲ ಐಟಮ್ಸ್ ಎವ್ರಿ ಇಯರ್ ಒಂದು ಲೆವೆಲ್ ಅಪ್ ಆಗ್ತಾನೆ ಇರುತ್ತೆ. ಅಂಡ್ ಐಟಮ್ಸ್ ಈ ಸತಿ ಅಂತೂ ಎವ್ರಿ ಡೇ ಮಧ್ಯಾಹ್ನ ಒಂದೊಂದು ಹಲ್ವಾ ಎಲ್ಲ ಇತ್ತು. ಸೊ ಇವತ್ತು ಸ್ಪೆಷಲ್ ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಇಬ್ಬಂದಿ లేకుండా ಹಲ್ವಾ ಮಾತ್ರ ಸಖತ್ ಯಮ್ಮಿ ಇದೆ. ಅಂಡ್ ಎಲ್ಲ ಐಟಮ್ಸ್ ರಸಂ ಸಾಂಬಾರ್ ಎಲ್ಲದೂ ಒಂದು ಹೋಟ್ಲಿಗಿಂತ ಜಾಸ್ತಿ ಐಟಮ್ಸ್ ಇರುತ್ತೆ. ಸೊ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅರೇಂಜ್. కడతాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను ಈ ಸತಿ 8 days ಆಯ್ತು. ಕರ್ನಾಟಕ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? నమస్తే, మీ పేరు? ఐటమ్స్ పేరు రవిశంకర్. ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు? కడతాలు వచ్చి నేను ఎన్ని కర్ణాటక రోజులు నుంచి అవుతుంది? వచ్చాను, బಳ್ಳారి దగ్గర నుంచి. సో ఇక్కడ ప్రసాదాలు అన్నీ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆನಾ? ప్రసాదం అంతా చాలా బాగుంది. ఎలా యాక్చువల్లీ ఫస్ట్లీ పత్రిజీ ಅವರಿಗೆ ధన్యవాదాలు. ఎందుకంటే పత్రిజీ ఇంత కడతాలు వచ్చి ఎన్ని ఎక్స్పెక్ట్ రోజులు చేశారు అవుతుంది? మెడిటేషన్ అవంతా. సో ఇక్కడ ప్రసాదం అంతా చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మనం ఇంట్లో కూడా ఇంత చేసుకునే అవ్వదు. చాలా టేస్టీగా ఉంటది. అన్నం కానీ పెరుగు కానీ లేకుంటే సాంబార్ ఇవంతా చాలా బాగుంది. సో ఫుడ్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అన్నీ ఎలా? థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సురేష్ కుమార్, మాది జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి. నిజంగా ఇక్కడ భోజనాలు ఎంత అమృతంగా ఉన్నాయంటే చెప్పనలివి కాదు. ఇక్కడ అందరినీ చూస్తుంటే ఇది ఒక భూతల స్వర్గం లాగా కనిపిస్తుంది. నిజంగా పత్రిజీ గారు గురువు గారికి వేల నమస్కారాలు ఈ సందర్భంగా తెలపాలి. ఎంతో మందికి ఈ విధంగా అన్నదానం తన యొక్క భౌతిక దేహాన్ని వదిలి పెట్టినప్పటికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఎంతో ఆనందదాయకంగా ప్రతి ఒక్కరు తృప్తిగా తినడం అనేది చాలా గ్రేట్. ఇక్కడ స్వీట్ అనేది చూసినట్టయితే మంచి కాజు పలుకులతో ఎంత ఆనందంగా, ఎంత అమృతంగా ఉందంటే నిజంగా స్వీట్ తినే వాళ్ళకి ఇది ఒక మహాభాగ్యంగా భావించవచ్చు. నిజంగా ఇది ఒక అమృత ఆహారం అనడానికి ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఆనందంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా స్వీట్ తినే వాళ్ళకి నిజంగా ఇక్కడ నిజంగా ఇక్కడ స్వీట్ అనేది చూస్తే అన్నదానం తనక్కలేదు. థ్యాంక్ యూ.